పైన కూర్చొని టీవీ చూద్దాం కాసేపు సరదా. వావ్ వావ్ కూర్చుందాం. నిద్ర బాగా పట్టేసింది. కూర్చుందాం. వావ్ ఆ కార్ ట్యూనింగ్ అయ్యే గ్యాప్లో టీవీ చూద్దాం. ఇక్కడ నేటివి ముఖ్యాంశాలు. అనకాపల్లి ఆటగాడు అనే ఒకతను రాబరీ చాలా దారుణంగా పోలీసుల్ని ముప్పతిప్పలు తిప్పించి సక్సెస్ చేశారు. సో ఈ సక్సెస్లో భాగంగా ఆయన గ్యాంగ్కి సిటీలో ఉండే సిటిజన్స్కి ₹1,00,000 ప్రతి ఇంటికి ₹1,00,000 విరామం ఇచ్చినారు. ఇది ఈరోజు సంచలనం రేపుతున్న న్యూస్. ఇంకొక న్యూస్ ఏంటంటే పీడీ అదే ఉన్మాదంతో ఓడిపోయారు అనే బాధలో కుంగి కుంగి కృషించిపోయి ఒక పీడీ ఆఫీసర్ సూసైడ్ అయితే చేసుకున్నారు. అతని పేరు జాన్ విక్. ఓ మళ్ళీ మళ్ళీ చూడండి. ఆ కాసేపు విరామం తర్వాత మళ్ళీ కలుసుకుందాం. ఓవర్ అండ్ అవుట్. అనకాపల్లికి మంచి పాటలు వచ్చాయి ఇప్పుడే. వా సో వెల్కమ్ బ్యాక్ టు తర్వాత న్యూస్, పాతికేళ్ళ న్యూస్, పనికిమాల న్యూస్. సో ఈ ఛానల్లో ఈరోజు దొంగలు చేసిన హత్యాంశాలు, ముఖ్యాంశాలు, అలానే వాళ్ళు చేసిన యాదవ పనులు ఈ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. సో మెయిన్గా అనకాపల్లి ఆటగాడు అనే ఒక చిచ్చర పిడుగు గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజుకి క్రూరంగా తయారవుతున్నారు. హాస్టేజ్ని ఎక్కడ దొరికితే అక్కడ హాస్టేజ్ని పట్టుకెళ్ళిపోతున్నారు. రీసెంట్గా వాళ్ళు తీసుకెళ్ళిన సంఘటన ఘటన ఏదైతే ఉందో మెయిన్ బ్యాంక్, అక్కడ ఒక హాస్టేజ్ని మృతి చెందాడు. ఎలా అని చెప్పి నిలదీసి అడిగితే అక్కడ తేలింది ఏంటి అంటే ఒక పోలీస్ ఆఫీసర్ని, ఒక హాస్టేజ్ని తీవ్రంగా తుపాకులతో, తోటాలతో కాల్చి చంపారంట. ఇది మనం ఒక విధంగా తీవ్రఘాతంగా మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే సిటీలో ఈ గ్యాంగ్ చేసే సంచలనం వల్ల సిటిజన్స్ భయభ్రాంతులకు గురవుతున్నారు. అలానే ఒక పీడీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జాన్ విక్ అనే ఒక అతను సూసైడ్ చేసుకున్న రోజులు కూడా వచ్చేసాయి. సో పోలీసులకి దొంగలు భయపడడం కాదు, దొంగలకి పోలీసులు భయపడుతున్న రోజులు ఇది. అందుకే అంటారు బహుశా కలికాలం అని. మళ్ళీ చూస్తూనే ఉండండి. 5 నిమిషాల్లో వస్తాను విరామం తర్వాత. మమ్మీ సంతూర్ వాడండి, మీ అజం తగ్గించుకోండి. మౌంటైన్ వ్యూ జాతర, భయం వదులు జాతర మింగో, పెప్సీ పెప్సీ ఆడుకుంటారు. సర్లే ఏదో మీరు లావుగా ఉన్నారని బాధపడుతున్నారా? అయితే కలర్స్లో జాయిన్ అవ్వండి, స్లిమ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు న్యూస్ అంతే. రేపు కలుద్దాం. రేపు న్యూస్ ఛానల్కి వచ్చింది. బాయ్. వస్తున్నాను ఇక్కడ న్యూస్ ఛానల్ ఏదో అంటే చూడడానికి వెళ్ళాడు. బాగుంది. నేను వచ్చాను, ఇదిగో చూడండి. అక్కడ న్యూస్లో మన గురించే చెప్తున్నారు బాబు. మనం చేసిన అదోపాలకి జాన్ సూసైడ్ చేసుకున్నారంట. సారీ